నాతో పాటు నడిచిన సర్పంచులందరినీ సన్మానించుకోవడం ఆనందంగా ఉంది. పదవిలో లేకపోయినా మీరంతా నాయకులే. ఎప్పుడు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తాను. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ కోనార్క్ 1-1. కోవూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు. దీనికి సంబంధించి సహకరించే ప్రతి ఒక్క సర్పంచ్ని కూడా ఆత్మీయంగా సన్మానించడం అనేది తన బాధ్యతగా తీసుకున్నారు. రేపటితో వాళ్ళ కాలపరిధి ముగియడంతో వాళ్ళందరినీ విస్మరించకుండా ప్రతి ఒక్కరిని కూడా సన్మానించి వారికి బట్టలు పెట్టడం అనేది ఈరోజు జరిగిన కార్యక్రమం. అయితే బట్టలు పెట్టడం అనేది సాధారణంగా కుటుంబంలోని సభ్యులుగా పెడతారు. అందరినీ కూడా ఆత్మీయంగా తమ కుటుంబంలోని భాగస్వాలుగా భావించి వారికి బట్టలు పెట్టి సన్మానించడం అనేది అత్యంత గొప్ప విషయంగా మనం భావిస్తున్నాం. అయితే ఈ పరిస్థితుల్లో మేడం ఈ సర్పంచులు మీరు గ్రామాలన్నింటినీ కూడా ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరిగాయి. సో సర్పంచులతో మీ అనుబంధం ఎలా ఉండేది? యాక్చువల్గా మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాకైతేనేమి, నేను క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినప్పుడైతేనేమి చాలా మంది సర్పంచులు నా మీద నమ్మకంతో నాతో కలిసి నడిచారు. అధికారంలోకి రాకముందే చాలా మంది వచ్చారు, వచ్చినాక కూడా వచ్చారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో సర్పంచుల వ్యవస్థ అనేది ఆ 3 సంవత్సరాలు వాళ్ళు నానా అవస్థలు పడ్డారు. ఏ ఒక్క పని వాళ్ళని గెలిపించిన గ్రామ ప్రథమ పౌరులైన వాళ్ళని గెలిపించిన ప్రజలకి న్యాయం చేయలేకపోయాము అని చెప్పి చాలా బాధపడడం జరిగింది. ఆ ఉద్దేశంతో తిరిగి మనతో కలిస్తే ఆ గ్రామ ప్రజలకి కనీస వసతులన్నా కల్పించగలము అని చెప్పి చాలా మంది నాతో కలిసి నడవడం జరిగింది. వాళ్ళు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలు అక్షరాల గ్రామ ప్రజలకి న్యాయం చేశారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి వల్ల, అలాగే లోకేష్ బాబు వల్ల తప్పకుండా ప్రజలకు న్యాయం చేయగలిగారు. వాళ్ళు ఈరోజు ప్రతి ఒక్క సర్పంచ్ కూడా మనం ఈ సన్మానం అనుకోకముందు వాళ్ళందరూ మేడం మీతో కలిసి పని చేయలేకపోతున్నాం, మాకు చాలా దిగులుగా ఉంది, ఉన్నుంటే ఈ 3 సంవత్సరాలు కూడా మేము పని చేస్తుండేవాళ్ళం, ఈ 2 సంవత్సరాల్లోనే ఇన్ని పనులు చేస్తామంటే కొరవ 3 సంవత్సరాలు ఎన్ని పనులు చేస్తుండేవాళ్ళం, మా కాల ఇది పరిమితి అయిపోయింది అని చెప్పి చాలా మంది నా దగ్గర బాధపడడం జరిగింది. అందుకు ఈరోజు వాళ్ళందరినీ ఇక్కడ సమావేశపరిచి ఒక గ్రామాన్ని అభివృద్ధి చేయాలంటే సర్పంచ్గానే ఉండబడలేదు, నాయకులుగానే ఉండబడలేదు, ఒక బాధ్యత గల పౌరునిగా ఉంటే ఆ గ్రామాలన్నీ బాగుంటాయి. కాబట్టి మీరు పదవి పోయింది అని చెప్పి బాధపడవాకండి, మీ గ్రామాల్లో ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకురండి, ఆ సమస్యలు మనం తప్పకుండా కలిసి పనిచేసి ప్రజలకి అండదండలుగా ఉంటామని చెప్పి చెప్పడం కోసమే ఈ ఆత్మీయ సమావేశం జరిగింది. అలాగే మీరు మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడం జరిగింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కలిగిరి ప్రాజెక్టుకి దాదాపు 40 కోట్ల పైచీలకు తీసుకొచ్చారు. దీన్ని మీరు ఎలా భావిస్తున్నారు? ఇది నిజంగా మనం ముఖ్యమంత్రి గారికి శిరస్సు వంచి నమస్కరించాల్సిన టైం. ఎందుకంటే బ్రిటిష్ కాలం నాటి కనిగిరి రిజర్వాయర్ ఎక్కడ అంతరించిపోతుందో అని ఎన్నో సంవత్సరాల నుంచి దాన్ని అసలు మళ్ళీ ఒక్క రూపాయి కూడా దాని మీద పెట్టకుండా చాలా దీనస్థితిలో దాన్ని తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో మీరు చూశారు, కనిగిరి రిజర్వాయర్ కింద మొత్తం గ్రావెల్ ఎత్తేశారు. కనిగిరి రిజర్వాయర్ సీపేజ్ వచ్చింది, దాని పక్కన 60 అడుగులు గుంటలు వచ్చున్నాయి. ఒక్క సదరన్ ఛానల్ కానీ, ఈ పక్క కానీ, ఈస్టర్న్ కానీ ఏది గేట్లు కూడా బాగలేవు. అది మేము చెప్తే ముఖ్యమంత్రి గారు ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ముందు ఒక 5 కోట్లు రిలీజ్ చేశారు ఆల్రెడీ. అక్కడ ఇప్పుడు మీరు చూస్తేనే కనిగిరి రిజర్వాయర్ దగ్గర ఎంతో మార్పు కనిపిస్తుంది. గతంలో కన్నా ఇప్పుడు చేంజెస్ ఉన్నాయి. కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి ఎంపీ గారు, నేను, కలెక్టర్ గారు అందరూ కలిసి ఈ కనిగిరి రిజర్వాయర్ పరిస్థితి తీసుకెళ్లడం జరిగింది. మన కోవూరు కాన్స్టిట్యున్సీ డెల్టా ఏరియా మనకి రైతులు చాలా మంది ఉన్నారు. మొత్తం మంది సుమారు 150,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కాబట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి మనం ఆయనకి విన్నవించుకోగానే ఎన్ని ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా మనకి వాటికి శాంక్షన్ చేయడం జరిగింది. సో దానికి నిజంగా మన కోవూరు రైతు సోదరుల తరఫున, కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపు. ప్రజలందరూ కూడా సర్పంచులందరినీ సన్మానించుకోవడం తన బాధ్యతగా, తన వెంట నడిచిన వారిని, తన నమ్మిన వారిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే భావంతో ఈ సన్మాన కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరిగినట్టు ప్రశాంత్ రెడ్డి గారు మనకు తెలియజేశారు. కెమెరామ్యాన్ నాయబ్తో కోనార్క N3 నెల్లూరు. ఆకాశ పందిళ్ళు, భూలోక సందళ్ళు, 3 ముళ్ళు 7 అడుగులతో శ్రీరస్తు పెళ్లిళ్ళు శుభమస్తు అంటూ మీ ఇంట వివాహ వేడుకలకు సప్తపది కలెక్షన్స్ తో స్వాగతం పలుకుతోంది మీ CMR షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్. నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు నవవధువుల అభిరుచికి అనుగుణంగా మాంగళ్య పట్టు, గాంధర్వ పట్టు, రాశిపురం పట్టు, ఆరణి పట్టు, ఆల్బం పట్టు, శ్రీగంధం పట్టు, ఐశ్వర్య పట్టు,
కుబేరా పట్టు, సౌభాగ్య పట్టు వంటి ఇంకా మరెన్నో వేలాది రకాల కంచి పట్టు చీరల కలెక్షన్స్, పెళ్లింట సందళ్లు చేసే వయ్యారి భామలకు వెడ్డింగ్ గాగ్రాస్, లెహెంగాస్, సల్వార్స్, చిన్నారులకు కావలసిన కంప్లీట్ రెడీమేడ్ కలెక్షన్స్, మెన్స్ ఎథ్నిక్ వేర్, క్యాజువల్ వేర్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, వియ్యాల వారికి మరియు బంధుమిత్రులకు కావలసిన పెళ్లి వస్త్రాల నుండి పెట్టుబడి వస్త్రాల వరకు అన్నింటికీ ఒకే వేదిక. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.